ఓ సువర్ణ మీ అమ్మ ఏమని ఉన్నదా అనే ఇంట్లో? మా అమ్మ ఏడెందుకుంటుంది? మా ఊర్లోనే ఉన్నది కాదు. పోనీ మీ నాయన ఉన్నాడా ఊర్లో? మా నాయన కూడా మా అమ్మ తాన్నే మా ఊర్లోనే ఉన్నాడు. మరి నా ఈ పేవడు తోముతాడే. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. మేనేజర్ సారు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి గట్లా లైట్ కొట్టగాని? నీ అవ్వ నేను బర్రే నాగోర్రేనా? సారు సారు అని పిలిస్తే నెత్తికెక్కినట్టుంది. ఈ మెటల్ నాయిస్లో వినిపిస్తుందా లేదా అని లైట్ కొట్టినా, కానీ వస్తుంది కదా అని. వినిపించకపోతే షవలెక్కి చెవులో చెప్పాలి. నీ అవ్వ మళ్ళీ ఏమనంటే సీనుగాడు సంకిగాడు అంటారు. అయితే అవి కానీ నీతో పనిపడింది, కిందకి రా. అయింది. మన జూనియర్ వెల్ఫేర్ ఆఫీసర్గా స్మిత మేడం జాయిన్ అయ్యింది. ఎక్కువ పని నీతోనే ఉంటుంది కదా అని పరిచయం చేయడానికి తోలుకోబోతున్నా. స్మిత మేడం, సీను. హాయ్ శ్రీను. సీను సార్. సీను సార్. సీను. స్మిత మేడం. స్మిత మేడం. అయ్యో మేడం, నేను సీనుని యూనియన్ లీడర్ని. హాయ్ శ్రీను, ఐఎమ్ స్మిత. అరే చెయ్యి ఎంత బొగ్గున్నది మేడం. బొగ్గు గన్నులో బొగ్గు కాకపోతే బంగారం ఉంటుందా? ఇట్స్ ఓకే శ్రీను, షేక్ హ్యాండ్స్. నైస్ టు మీట్ యు. అన్నా చూస్తున్నావానే, నువ్వు యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు ఒక ముసాల్ది ఉండే వెల్ఫేర్ ఆఫీసర్ లెక్క. నీ అవ్వ వీడు యూనియన్ లీడర్ అయిండో లేడో ఎక్కడి నుంచో పిల్ల దిగింది, చెయ్యి పట్టుకొని పిసుక పట్టే. దీని పిసుకుడు చల్లకుండా నువ్వు ఎప్పుడన్నా పిసుకున్నా అవగిట్లా? రే సైదులు, నీకు దిమాగ్ అస్సలు లేదురా. ఒక్కసారి అపాయింట్మెంట్ అయితే రిటైర్మెంట్ వరకు గీడనే. మన టైం మంచిగా ఉండి నెక్స్ట్ ఇయర్ వచ్చిందనుకో బై ఎలక్షన్, అప్పుడు మనం గెలవమ్మా. చేయమా ఇయ్యమా అంటవానే? నీ యావా నేను చెప్పినా బే, పోయి పని చూసుకో. నీ యావా చేస్తున్నావు అటు తిరిగి పడుకో. నీ అవ్వ పోరి కాలు చేతులు ఎత్తున్నావు, అసలే ఉడకబోస్తుంటే తంత కిటికీలో పడతావు. మరి మస్తు గుస్సా అవుతున్నావు నువ్వైతే ఇయ్యాల. అయింది, నువ్వు వస్తావు కదా అప్పుడు చెప్తా. ఏడికే వచ్చేది? ఆడికే వచ్చోట్లేదు, బోడలేదు. నీ అవ్వ గువ్వ గీత్తా గువ్వ గీతాడు. పొక్కు గన్లో పొక్కు కాకుండా బంగారం ఉంటుందా? అంతా క్లియర్ సార్. క్లియర్ క్లియర్. బ్లాస్ట్లు స్టార్ట్ అయినాయి సార్. లోడ్ గానికి ఇంకో గంట పడుతుంది. శ్రీను గారు, శ్రీను. మేడం వచ్చింది. ఏంది మేడం? హాయ్. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరేంటి ఇట్లా? ఏం లేదు శ్రీను, మేనేజర్ గారు మిమ్మల్ని అడిగితే అన్ని మైన్స్ చూపిస్తారని అన్నారు, సో అందుకే వచ్చా. సరే రే యాదిగా, ఇగో ముఖ్యమైన పని పడ్డది. మేడంకి మైన్లు చూపించాలంట, నేను పోతున్నా. సరే సరే, నేను చూసుకుంటా. పో పో పో. చూసుకుంటానా? చూసుకుంటా. 30 ఏళ్ళ సంధి పని చేస్తున్నా, నువ్వేనంత తాగద్దాం లేదు. ఈ బచ్చగాడు నిన్నగాక మనొచ్చిండు, నన్నంటాడా? రే సీనుగా దిగురా. ఏం రా పొద్దు పొద్దుగాలు నీళ్ళొల్లి? రత్తయ్య తాతను తాగద్దన్నమాట. తాగుతాడు, బరాబర్ తాగినాకనే బాయిలోకి దిగుతాడు. ఏం పిక్తారా? యూనియన్ లీడర్ అయినాక మస్తు ఎత్తున్నావు. ఏవో పట్నాయక్ బాయ్ ఆడికెళ్ళి ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చినావు గల్లా పట్టినావు. పట్టినోడికి అట్లనే తల తిప్పి చూడరాదే. ఇప్పుడు వాళ్ళందరినీ మీద పడి కొట్టాలా? అరెస్తే సరిపోదా? ఏమంటారా?
ఏ ఊకదమ్మి, నువ్వు కూడా గమ్మత్ చేస్తావు. అరే గల్ల మీద గులాలు గట్లనే ఉంది, మంచిగా స్నానం చేసుకోలే. కుంకుడికి ఏదో తొమ్మించుకోలేకపోయినావు సిస్టర్తోని. లీడర్ అంటే ఎట్లుండాలి, అంగి కడక్కుండాలి. రే ముసలోడా, మళ్ళా తాగొచ్చిన ఒకటి పళ్ళ కొడతా. అందరికి ఇదే చెప్పేటిది. ఎవడైనా తాగొచ్చిండా బాయిలోకి దిగేది లేదు, బొగ్గు ముట్టేది లేదు. జమజ్ అవుతుందా? పోరి పోరి పని చూసుకోరి. పోతున్నా సీన్గా. ఏ రారా. ఏవో పట్నాయక్ బాయ్, నమస్తే ఎవడు పెడతాడే? నమస్తే రసీన్. పోయేత సీనన్న. పెద్దబాబు ఎట్రా, నీతో కొంచెం మాట్లాడేది ఉంది. మీరు పోండి, పనులకు పోండి. నీకు ఇద్దరు పొరగాను కదా? అయితే ఆ చిన్నోడి పేరు ఏంది? కార్తీక్. ఇంటికాడ కనిపిస్తుంటాడు అప్పుడప్పుడు. బైపీసీ చదువుతుండగా. అయితే ఏంది ఇప్పుడు? ఆడు మెడిసిన్ కొడతాడే. ఇగో పెద్దబాబు, నాకు 10,503 మార్కులు వచ్చాయి. మా అయ్య తాగి తాగి చేరుగా దొప్పుకొని నన్ను కూలోడిని చేసిండు. మీ పోరాలను కూడా కూలోళ్ళని చేస్తావా? వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తావే? పో, తాగింది దిగిన తర్వాత రాపో పనికి. ఇగో మందు పడాల్సిందే, నాకు వశపడతలేదు, వణుకుడు రోగం వచ్చింది అని అన్నా అంటే నీకు వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పిస్తా. వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా. నువ్వు తాగు పడుకో, వాళ్ళన్నా బాగుపడతారు. పో పెద్దబాబు పో. మా జీవితాలు నాశనం కానికే మీ కడుపులో పుట్టినాం మేము. హాయ్ శ్రీను. ఏంటి మేడం మీరు ఇక్కడ వచ్చారు? హాయ్. అయ్యో తింటున్నా మేడం. నాకు ఇక్కడ ఫ్రెండ్స్ లేరు కాబట్టి ఐ జస్ట్ థాట్ ఐల్ హావ్ మై లంచ్ విత్ యూ. దోశ తింటున్నావు నువ్వు? ఐ లవ్ దోశ. అన్న, నువ్వు యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు గా ముసలవా, అదే మన పాత వెల్ఫేర్ ఆఫీసర్, నీ టేబుల్ దగ్గర వచ్చి ఎప్పుడైనా కూర్చొని తిన్నదానే? అదే రూమ్లో కూర్చొని తింటుండే. ఊపుకుంటూ వచ్చిందేందే ఇది? వచ్చింది కూర్చుంది కూడా. చూడు ఆ సీన్ కానీ రాసుకొని పూసుకొని అంటి పెట్టుకొని కూర్చుండబట్టే నీకేం అనిపించలేదానే? అరే మళ్ళా షురూ చేసినావారా? నాకు కానొస్తుంది కదరా. దమ్ చేస్తున్నాను, ఎవ మూసుకుని తిను. రే నర్సింగ్, మేడం కో దోశ పట్టుకరారా. వద్దు, నాకు ఇది సరిపోతుంది. నేను ఇది తింటా, నువ్వు ఇది తిను. నా బాక్స్ జస్ట్ ట్రై. మేడం మనకు డబ్బా ఇచ్చిందిరా. అమ్మా తోడు. వాట్? ఈ డబుల్ రొట్టె నాకు జ్వరం ఉంటేనే తింటా మేడం, లేకపోతే నేను తినా. ఇది డబుల్ రొట్టె కాదు శ్రీను, దిస్ ఇస్ వడాపావ్. బాంబేలో అందరూ 3 పూటలు ఇదే తింటారు. ఎట్లా తింటారు మేడం? అలా కాదు, ఒక్క నిమిషం. చాలా సింపుల్. పావుని ఇలా ఓపెన్ చేసి వడ ఇలా పెట్టేసి అంతే, ఇంకా తినడమే. చలో టేక్ బై. అన్న బన్ను తెచ్చింది, బన్ను తెరిచింది, దానిలో పెట్టింది. ఆయనకి చేతులు లేవన్నట్టు బుక్క కూడా నోట్లో పెట్టబట్టే. అరే సైదుల్గా నా చేతుల్లో సత్తా ఈరోజు. మూసుకొని తిను. ఎందుకు తీయరా? ఎలా ఉంది? వస్తున్నది మేడం. ఇదిగో ఈ సాస్ తో ట్రై చేయి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఈ పేస్ట్ తో ఇంకా వస్తున్నది మేడం. నువ్వు జంగ్లీ లాగా తింటున్నావు. The sauce is all over your mouth, man. శవా వావో, ఇక మన ఇంగిలి కూడా తినబట్టే. ఛీ, నేను చచ్చిపోతా అన్న. ఎట్లా తింటున్నావే నువ్వు అసలు? నీ యవ్వ ఈ తిండి పాడు వాడో ఒక్క బుక్క. సీనుగారు, మీ అబ్బాయి సరిగా చదవట్లేదండి. హీఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు కూడా కేర్ తీసుకుంటే బాగుంటుందండి. ఏం రా చదువుకుంటాలే? బాగానే చదువుతాడు మేడం. ఈ మధ్య నేను గిట్ట యూనియన్ పనులలో పడి బిజీగా ఉండే. నేను చూసుకుంటా మేడం. ఇగో పోరుడు అంటే 2 రక్తాలు కలిస్తే పుట్టినోడు. నీ రక్తంలో చదువు లేదు, నీకు చదువు రాదు, వానికి రాదు. నా
ఇజ్జత్ ఇంట్లో తీసింది కాక ఇప్పుడు రోడ్డు మీద పెడుతుర్రా నీ అవ్వ మన క్లాస్లో దోల్చి ఇంటికి పో మరి. సార్ వస్తాడు ఇంకా ఏం పడ్నాయక్ బాయ్ ఏదో పని మీద వచ్చినట్టున్నావు. ఏం రాజాయిదో ఎట్లున్నావు? మస్తున్నా మేడం పిలిచింది. మంచిగా ఎంజాయ్ ఎవరు? మేడం నేను సీనుని. లోపల రమ్మంటుంది. నేను వస్తా. రేణు వీడుంట్రా. గుడ్ ఈవినింగ్ మేడం. హాయ్, గుడ్ ఈవినింగ్. కమ్ ఇన్. శ్రీను, ప్లీజ్ క్లోజ్ ద డోర్. మేడం దర్వాజా బంద్ చేయమన్నది. అన్నా ఎప్పుడన్నా ఏనైనా ఆడ మనిషి రూమ్లో పోతే దర్వాజా కుల్లా పెట్టి పోవనా లేదా? నువ్వైతే ఆ ముసలా ఉన్నప్పుడు కుల్లా పెట్టి పోతుంటివి. నీ అవ్వ అసలుకే ఆమెనే ముంబై సీనిగానే ఉడుకునేత్తురా. ఇద్దరు కలిసి అర్రల వాయి దర్వాజా ఏమో బంద్ పెట్టే. లోపల ఏమైతుందో ఏమో. ఈ కథ ఏందో నాకైతే సమజైతలేదే. అరే సైదులుగా దగ్గర రా ముచ్చట చెప్తా. అన్నా నువ్వు 6 కిలో ఉన్నావా 4 కిలో ఉన్నావా? ఇంకో మాట మాట్లాడి బాగా కట్టించి కొడతాను. అన్న నాకెందుకన్నా? ఏ చూసినా కూడా అడగబడి నీకు అడగలేదా? ఏ జరగవా? శ్రీను, మొత్తం 120 ఫైల్స్ అండ్ చెక్స్ రెడీగా ఉన్నాయి. నువ్వు అడిగిన ఫైల్స్ ఇవ్వేనా? ఏమైనా మిస్ అయ్యాయా? కొద్దిగా చూడు. అరే థ్యాంక్ యూ మేడం, భలే జల్దీ చేసిండ్రు మీరు. లోపట కథ ఏమైతుందో ఏమో. అంతా బాగానే ఉన్నది మేడం. మన పెద్ద బాబు పేరు కనిపిస్తలేదు. పెద్ద బాబు ఎవరు? అదే మన రత్తయ్య మేడం. రత్తయ్యది పేరుంది. ఇట్స్ అ బిగ్ అమౌంట్. మిస్ అవ్వకూడదే, ఉండాలి. I put it here myself. Swami. ఇదిగో. అరే అరే ఈయనే ఉందా? నీ అవ్వ కన్ను కనపడలే మేడం. అయితే అంతా బాగానే మేడం. నో ప్రాబ్లం శ్రీను, దట్స్ ఫైన్. సో చెక్స్ ఇప్పుడు కావాలా? ఎప్పట్లా క్రెడిట్ చేసేయండి మేడం, అందరికి చెప్తా. తలుపు తెరిచిపెట్టు శ్రీను, ఉడకపోస్తుంది. పోయేటప్పుడేమో మూసిండు, వచ్చేటప్పుడు తెరుతాడు. ఏ పెద్దబాబు ఇట్రా, నీ గురించి ఎత్తున్నా. ఏంది? నీ ఇన్సూరెన్స్ పైసలు వచ్చినాయి 1,90,000. ఏం చేస్తావు మరి? నువ్వే చెప్పరాదు, చెప్తావు కదా. ఇగో కార్తీక్ గారికి బండి కొని వాడు ట్యూషన్ పోతాడు. ఇగో నేను ఏం చెప్తున్నాను, ఏం చెప్తున్నావు? విమానం చూస్తున్నా. విమానమా? దాన్ని కొందాం అనుకుంటున్నా కార్తీక్ గారికి. అవు కార్తీక్ గారికి మెడికల్ సీట్ వస్తే విమానం కొని పెడతా. రోజు ఇల్లందులో విమానం ఎక్కుడు, వరంగలో దుంకుడు. ఇక కాలేజీ దాంట్లో పోయేస్తాడు. మాకు తెలవదానే పైసలతో ఏం చేయాలో. ఆడి గురించి మందు కూడా బంధు పెట్టించినావు కదా. కార్తీక్ గారికి ఇట్లాగా మెడికల్ సీట్ రాకపోని బిడ్డ, నీ సంగతి చెప్తా. నిన్నెక్కిస్తా విమానం. పరా. అసలు ఏం మాట్లాడుతున్నానా? ఏ పోనీరా పెద్దబాబు. మేడం నమస్తే మేడం. శ్రీను, ఇక్కడ దగ్గరలో ఏమైనా మంచి షాపింగ్ మాల్ ఉందా? అరే మాల ఈయన పక్కనే ఉంది మేడం. ఇగో నా బండి పట్టుకొస్తానా, వెనకాల రండి. నో నో నో, ఎందుకు? నా బండిలో రా, నేను మళ్ళీ నిన్ను ఇక్కడ డ్రాప్ చేస్తాను. సరే మేడం, గట్లనే. మామా చాయ్. ఏంది బిడ్డ అటు ఇటు చూడబడుతుంది? ఏం లేదు మామ, నీ కొడుకు రాకపాయే, నా కొడుకుని ఇంకా తోలుక రాకపాయే. బడి ఇడిచి గంట అయింది. ఏడుకోయిండో ఏందో. ఇప్పుడు సీనిగాడేమో చిన్న ఆసామా, యూనియన్ లీడర్ రాయే. ఎన్ని పనులు ఉంటాయి మరి? ఏ పనుల మునుగుండో ఏందో మరి. అయితే మామ నేను పోయి పోరాడిని తోలుకొస్తా. నువ్వు గీన్నే ఉండు, అట్లనే ఏడుకో. పోయిరా బిడ్డ.